ముకుందం గారు. మీనాక్షి గారు, ఏంటి చెప్పండి. ఏం లేదండి, ఒక 50,000 సర్దుతారా? అమ్మాయి పెళ్ళుంది. నా దగ్గర లేవమ్మా, నాకే చాలా కష్టాలున్నాయి. హలో హలో గోవిందం గారు, అమ్మాయి పెళ్ళుంది. వచ్చేస్తానమ్మా. అది కాదండి, పెళ్ళి ఇంకా పెట్టుకోలేదు, కానీ ఒక 50,000 అవసరం వచ్చింది. మీరు అప్పుగా ఇస్తే. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదమ్మా. హలో 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 హలో. ఏదో కొత్త నంబర్, ఎవరో గాని కాస్త సాయం అందించే వాళ్ళైతే బాగుండు భగవంతుడా. హలో చిన్నమ్మా. ఎవరు? చిన్నమ్మా, నేను శ్రీవల్లిని. శ్రీవల్లి, నువ్వా? నాకు నాకు నా పుట్టింటి నుంచి ఫోన్ చేసావా? ఓ చిన్నమ్మా, మీ పుట్టింటి కోడల్ని ఫోన్ చేసిన. సామ్రాట్ ఎలా ఉన్నాడమ్మా? చిన్నమ్మా, మావయ్య ఎట్లున్నాడు, అత్తమ్మ ఎట్లుంది అని అడుగుతావనుకున్నా, కానీ మీరు ఆయన గురించి. వాడున్న ప్రాణమమ్మా. ఏంటి శ్రీవల్లి, ఏంటి విషయం? ఊరంతా వదిన మరదల్లా గాజులేసుకుంటుండ్రు. చిన్నమ్మా, మీరు రావాలే, అత్తమ్మకి గాజులేయాలి, మా ఆతిథ్యం తీసుకోవాలి. గందుకే పిలుద్దామని ఫోన్ చేసిన. వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తాను. నాకు రావాలనే ఉంది. ఇంకేం సొంచాయించుకోండ్రి, మీరొస్తుండ్రు, అత్తమ్మకి గాజులేస్తుండ్రు, సంతోష పెడుతుండ్రు. అక్క అక్క, కాఫీ తాగుతావా? వద్దు శ్రీవల్లి. ఏం కాదక్క. ఏమైందక్క గట్లున్నావు? చెప్పక్క, కడుపులో ఏమన్నా నొప్పి అనిపిస్తుందా ఏంది? దావకానికి పోదాం. బాధ నాకు కాదు శ్రీవల్లి, అత్తయ్యకి. అత్తమ్మకెందుకు బాధ? ఏమైందని? మీ అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన దగ్గర నుంచి చూస్తున్నావు కదా. మీనాక్షి చిన్నమ్మ వచ్చి గాజులేయాలని జర అత్తమ్మ ఆశపడుతుంది కదా. ఆశ మాత్రమే కాదు, పిన్నొస్తే బావుండు అని బలంగా కోరుకుంటున్నారు. కానీ అది జరగదని చాలా బాధపడుతున్నారు. సర్ది చెప్పలేకపోయాను తెలుసా. సర్ది చెప్పుడు అవసరం లేదులే అక్క. అదేంటి? అత్తయ్య అలా బాధపడుతుంటే చూస్తూ ఉండాలా? లే, గట్ల కాదక్క. ఇంక జరసేపైతే
అత్తమ్మ బాధ ఉష్కాకైతుంది. ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి? అత్తమ్మని నేనే హ్యాపీ చేస్తా అంటున్నా. ఎలా? అత్తమ్మకి సర్ప్రైజ్ ఇస్తున్నా. నీకు కూడా సర్ప్రైజే. ఒక్క గంట ఆగు, అందరూ ఫుల్ ఖుషి అవుతారు. ఖుషి అవ్వడమేంటి, సర్ప్రైజ్ అవ్వడమేంటి? అత్తయ్య బాధపడుతుందంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు? అక్క, నీకు అర్థం కాదు. నేను చెప్పొద్దు అనుకున్నా, కానీ నీకు చెప్పేస్తా. మరి అత్తమ్మకు చెప్పొద్దు? ఏంటి శ్రీవల్లి? సర్ప్రైజ్ అన్నా కదా. ముందు విషయం చెప్పు శ్రీవల్లి. దగ్గర ఇయ్యాల మీనాక్షి చిన్నం వస్తుంది. ఏంటి, మీనాక్షి పిన్ వస్తుందా? అవు, నేనే ఫోన్ చేసి అత్తమ్మకి గాజులేనికి రా చిన్నమ్మ అని పిలిచిన. రాత్రి బయలుదేరిందక్క. రాత్రి బయలుదేరిందా? ఆపు, ఇక చాలు. ఏమైందక్క? ఎంత పని చేసావు శ్రీవల్లి. నిన్నసలు ఎవరు ఫోన్ చేయమన్నారు? గదేందక్క, నేనేం చేసిన? ఆడబిడ్డ కోసం అత్తమ్మ బాధపడుతుంది కదా. నీకు మీనాక్షి పిన్ని నంబర్ ఎక్కడిది? గౌతమ్ తాను తీసుకున్నా. గౌతమ్కి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. ఏమైందక్క? అదంతా తర్వాత. సామ్రాట్ ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడా, ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇంట్లోనే ఉన్నాడు. భగవంతుడా, ఇంట్లోనే ఉన్నాడా? ఇప్పుడెలా? ఈ టైంలో మీనాక్షి పిన్ వస్తే అసలు ఇంకేమైనా ఉందా? అక్క, గంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? మీ మరిది ఇంట్లో ఉండనీకి మీనాక్షి చెన్నమ్మ ఇడికొచ్చుడికి అసలు సంబంధం ఏంది? కొంపలు అంటుకుపోతాయి శ్రీవల్లి. ఎందుకు? నీకెలా చెప్పాలి? ఎలా చెప్తే అర్థం అవుతుంది? పిన్నికి ఫోన్ చేసే ముందు ఒక్క మాటని చెప్పాలి కదా. నేను గదంతా ఆలోచించలే అక్క. వెంటనే ఏదో ఒకటి చేసి సామ్రాట్ని ఆఫీస్కి వెళ్ళేలా చెయ్యి. అక్క, ఏందక్కగిది? అసలు ముచ్చట చెప్పవు. ఆయన్ని ఆఫీస్కి తోలమంటున్నావు. నా గుండెలు దడుస్తుంది అక్క. నాకైతే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది శ్రీవల్లి. ఏందక్క? ఆయన ఇంట్లో ఉండంగా చిన్నమ్మ ఎందుకు రావద్దు? ఎందుకంటే మీనాక్షి పిన్ అంటే సామ్రాట్కి పడదు శ్రీవల్లి. మేనత్తను చూస్తేనే నిప్పులు కక్కుతాడు శ్రీవల్లి. గడప కూడా తొక్కనివ్వడు. ఇప్పుడు పిన్నిని నువ్వు పిలిచావని తెలిస్తే నిన్ను క్షమించడు. అక్క, ఒక్క మాట అత్తమ్మకి చెప్తామా? అత్తయ్యకి నువ్వు చెప్పేలోపు బీపీ ఎక్కువై చచ్చిపోతుంది. నువ్విలా చేస్తావని అనుకోలేదు శ్రీవల్లి. అవంతిక, ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? గది మరి గదిలో సామ్రాట్ ఉన్నాడట. కాఫీ తీసుకెళ్తుంది శ్రీవల్లి. అదే చెప్తుంది. అది కదా ఇవ్వాల్సింది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అవును, నీ చేతులెందుకు వణుకుతున్నాయి? ఏలే అత్తమ్మా, గట్లేంలే. ఏంటో మీరు నాకు అర్థం కారు. అవంతిక, ఆ టాబ్లెట్స్ పంపించు. అలాగే అత్తయ్య.
శ్రీవల్లి, ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే సామ్రాట్ పిన్నిని చూడకముందే అత్తయ్య హరి అంటుంది. అక్క గట్ల అనకక్క ప్లీజ్. పిన్ని గంటలో వస్తుంది, టైం గడిచిపోతుంది. నువ్వెళ్ళి సామ్రాట్ని ఆఫీస్కి పంపించు. వెళ్ళ ముందు. గట్నే అక్క. జల్దీ నేను ఆఫీస్కి తోలేయాలి. ఏయ్ ఆగు. ఏంటిది? కోట్లు, ఇవి బూట్లు. దేనికి? గిది తొడుక్కోండ్రి, గివేసుకోండ్రి, అవి పెట్టుకోండ్రి. ఏంటి హడావిడి? మీరు ఆఫీస్కి పోవాలి కదా. నేను ఆఫీస్కి వెళ్తే నీకెందుకు అంత కంగారు? అంటే ఇప్పుడు పైనుంచి వాన పడితే కింద బట్టలు తీయనికి పరేషాన్ పరేషాన్ అవుతుంది. ఎందుకంటే ఏం చెప్తాం? ఇప్పుడు వర్షం వస్తుందా? వర్షం కాదు, ఇంకా చరిసేపు అయితే తుఫానే వస్తుంది. ఏంటి? ఏంలే మీకు ఇవాళ ఆఫీస్లో మస్తు పనుందన్నారు కదా, మీరు పోండ్రి. ఆఫీస్లో వర్క్ ఉందని నేను చెప్పానా? గిల్ల చెప్పేదేముంది, మీకు ఆఫీస్ అంటే దైవం, పనంటే ప్రాణం కదా. ఏదైనా చెప్పాలా? లే, ఇప్పుడు చెప్పేదేం లేదు, ఆఫీస్కి పోండ్రి. ఏమైంది నీకు? నన్ను ఆఫీస్కి వెళ్ళు వెళ్ళు అంటున్నావు. అంటే పోరైంది. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు పోవాలి? కరెక్ట్ కరెక్ట్. అవును, అది నా ఇష్టం. గిది ఇంకా కరెక్ట్. ఆఫీస్కి పోవుడు పోకపోవుడు గదంతా మీ ఇష్టమే. ఏం చేయాలి ఇప్పుడు? ఆఫీస్కి ఎప్పుడు పోతారు? మళ్ళీ అదే మాట. లే, గట్లేం కాదు. ఇయాల ఇంకొక అర్ధ గంటనే మంచి గడియలున్నాయట. ఆ టెన్క అంత రావకాలమేనంట. ఈ టైంలో మీరు ఆఫీస్కి బయలుదేరితే మంచిదని. గంతే గంతే. నీకు పిచ్చి పట్టిందా? లే, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్రైట్. వెళ్ళి గ్రీన్ టీ తీసుకురా. ఇప్పుడు గ్రీన్ టీ తీసుకురా అంటున్నాను. గట్నే. ఏమండి, ఏంటి? గ్రీన్ చాయ్ తాగినాక ఆఫీస్కి పోతారు కదా. గ్రీన్ టీ తీసుకురా ముందు. ఇగోండి గ్రీన్ టీ. మీరేంది మళ్ళా ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటారు? ఇది తీసుకోండి. ఉన్న పనంతా ఇంట్లోనే చేస్తే ఆఫీస్కి పోయి ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నావు? సారీ సారీ, గట్ల కాదు.
మీరు జల్దీ ఆఫీస్కి పోతే గీ రూమ్ అంతా ఊడ్చి క్లీన్ చేయాలా. నాకు చాలా వర్క్ ఉంది. గందుకే ఆఫీస్కి పోమంటున్నా. ఏయ్, ఎంతసేపు ఆఫీస్ ఆఫీస్ ఏంటి గోలా? గోల ఏమీ లే. నాకు ఇంకో గంట దాకా ఇంట్లోనే వర్క్ ఉంది. నన్ను విసిగించుకు, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు. గంట సేపా? బయటికెళ్ళు. జర నేను చెప్పేది. బయటికెళ్ళు. పోతా. శ్రీవల్లి, సామ్రాట్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడా? మీనాక్షి పిన్ని వచ్చే టైం అయింది. అయ్యో, నాకు ఇట్లా చెప్పాలో అర్థమైతలే అక్క. గైని ఆఫీస్కి పంపనీకి మస్తు ట్రై చేసిన, గైనింటలే. ఏదో వర్క్ ఉందంట, ఇప్పుడు ఓన్ అంటుండు. అలా అంటే ఎలా? శ్రీవల్లి ఎలాగలా పంపించాలి కదా. చెయ్యి బట్టి అవతలకి గుంజుకోవాలని కదక్క. నేనేం చేయాలి? చెయ్యాల్సిందంతా చేసావుగా. మీనాక్షి పిన్నికి ఫోన్ చేసే ఒక్క క్షణం ముందు నాకు చెప్పినా ఈ రోజు ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా. నాకేమేరుకక్క, మీ మరిదికి మీనాక్షి చిన్నమ్మంటే వాడదని. అత్తమ్మ బాధపడుతుంది. అయ్యో, ఆడబిడ్డుండి కూడా అత్తమ్మ ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాలనిపించి పానం కొట్టుకొని ఫోన్ చేసి రమ్మన్నా. ఆయనేమో ఇంట్లోకి వెళ్ళి పోతలేడు. ఇంకా చెరసేపు అయితే చిన్నమ్మ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? నాకైతే ఏం తోచట్లేదు. సామ్రాట్ మీనాక్షి పిన్నిని చూస్తే అమ్మో, ఈ ప్రమాదం నుండి ఎలా బయటపడతామో తెలియట్లేదు. ఇక దేవుడిపైన భారం వేయాలి. ఏంటి, ఎవరికోసం చూస్తున్నారు? తోడుకోడళ్ళిద్దరూ చెవులు కొరుక్కుంటున్నారు. అది ఏం లేదత్తయ్యా. ఏం లేకపోతే ఆ కంగారెందుకు? మీ కొడుకు ఆఫీస్కి పోతలే. వాడు ఆఫీస్కి వెళ్ళకపోతే నీకేంటి నష్టం? ఒకరోజు వెళ్తాడు, వెళ్ళడు, వాడిష్టం. నువ్వు వెళ్ళమంటే వెళ్ళాలా? సామ్రాట్ ఆఫీస్కి వెళ్ళాలత్తయ్యా, లేదంటే ప్రమాదం. ఏంటి, సామ్రాట్ ఆఫీస్కి వెళ్ళాలా? వెళ్ళకపోతే ప్రమాదమా? ఏంటో ఆ ప్రమాదం? మొత్తానికి నటించింది చాలు. ఏం జరిగిందో చెప్పండి. నోరు తెరుస్తారా లేదా? శ్రీవల్లి. 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 శ్రీవల్లే, చెప్పు. ఇంకా సేపట్లో మీనాక్షి పిన్ వస్తుందంట అత్తయ్య. ఏంటి? శ్రీవల్లి మీకు గాజులు వేయించాలని మీనాక్షి పిన్నికి ఫోన్ చేసి రమ్మంది. అత్తయ్య, అత్తయ్య, టాబ్లెట్స్ తీసుకురా. ఇప్పుడు తెస్తా. మీనాక్షికి రమ్మని చెప్పడం ఏంటే? వాడు ఇంట్లోనే ఉన్నాడు కదా.
అప్పుడు టైం 11 దాటింది. అంటే సామ్రాట్ ఆఫీస్కు వెళ్ళిపోయి ఉంటాడు. వాడు తిరిగి ఇంటికొచ్చేలోపు నేనొచ్చేయాలి. అయ్యో, కొంప ముంచారు కదే. నిన్నెవరే ఆవిడికి ఫోన్ చేయమన్నది? మీరు ఆడబిడ్డ గాజులేయాలని ఆశపడ్డారు కదా అత్తమ్మా. మీ బాధ చూడలేక చిన్నమ్మకి ఫోన్ చేసి రమ్మన్నా. అయ్యో, నాకు పాడకట్టువే, పాడకట్టు. ఇప్పుడు మీనాక్షి వస్తుందని సంబరపడాలా, లేక మీనాక్షిని వాడు చూస్తే కొంప అగ్నిగుండం అవుతుందని బాధపడాలా? నువ్వే చెప్పు, చెప్పు. గందుకే ఆయన ఆఫీస్కి పంపనీకి మస్తు ట్రై చేసిన, కానీ కుదరలే. కుదరదు. ఎందుకు కుదురుతుందే? వాడు వెళ్ళనే వెళ్ళడు.